హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీ కాకరకాయ కొబ్బరి కారం వేపుడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చేదు చాలా తక్కువగా ఉంటుందన్నమాట. ఈ కాకరకాయ కొబ్బరి కారం వేపుడు అనేది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా నేను ఇక్కడ 1/2 కేజీ కాకరకాయలు తీసుకొని ఇలాగా రౌండ్గా చక్రాల్లా కట్ చేశాను అనమాట. పైన ఉన్న చెక్కు ఏమాత్రం తీయలేదండి, అలాగే విత్తనాలు కూడా తీయట్లేదు. ఇప్పుడైతే ఈ కాకరకాయ ముక్కల్ని ఒక పాత్రలో వేసి అందులోకి 1 కప్పు దాకా మజ్జిగ వేస్తున్నాను. అలాగే కొద్దిగా చింతపండు, పసుపు 1 పావు టీ స్పూన్, 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు వేసి ఒక్కసారి కలుపుకొని ఈ మజ్జిగలో మనం ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కాకరకాయ ముక్కల్ని ఉడికించుకోవాలండి. ఇలా చేయడం వల్ల ఈ కాకరకాయలో ఉన్న చేదు సగం పైనే పోతుందన్నమాట. 5 నిమిషాల పాటు ఉడికించండి, అంతకంటే ఎక్కువసేపు ఉడికించకూడదు, మరీ మెత్తగా అయిపోతాయి ముక్కలు. 5 నిమిషాల తర్వాత మూత తీసి చెక్ చేద్దాము. ముక్క అనేది కాస్త మెత్తబడితే సరిపోతుందన్నమాట. ఇక్కడ మీకు చూపిస్తాను ఏ విధంగా రావాలనేది. ఇలా మనం ఫోర్క్తో గుచ్చినట్లయితే కొంచెం విరిగినట్లుగా అవుతుంది చూడండి. ఇలా ఉడికితే సరిపోతుంది. సో వెంటనే స్టవ్ ఆపుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి. కాస్త నీరు ఉంటే వాటిని గట్టిగా పిండి పక్కన ఆరబెట్టుకోండి ఫ్యాన్ కింద. ఒక అరగంట తర్వాత మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని ఒక కడాయిలో వేసి వేడి చేసుకోవాలి, లేదా షాలో ఫ్రై అయినా చేసుకోవచ్చు అండి. ఈ ఆయిల్ని మనం హ్యాపీగా కర్రీస్లో వాడుకోవచ్చు. ఇలా కాకరకాయ ముక్కలు కాస్త ఆరబెట్టుకుంటాం కదా, వాటిని కొద్దిగా వేసుకుంటూ 2 విడతలుగా వేయించుకోవాలన్నమాట. మరి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు, కొంచెం పచ్చిగా ఉన్నా సరిపోతుంది. ఇలా మంచి కలర్ రాగానే పక్కకు తీసేసుకోండి. మరి క్రిస్పీగా వేయించుకోవాల్సిన అవసరం లేదు మీకు బాగా క్రిస్పీగా కావాలనుకుంటే మాత్రం అలాగే వేయించుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ స్టేజ్లో ఉండగానే పక్కకు తీసి పెట్టుకోండి. ఇప్పుడైతే కొబ్బరి కారం తయారు చేసుకుందాము. అందుకోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, ఎండు కొబ్బరి ముక్కలు 3 టేబుల్ స్పూన్లు, అలాగే కారం 2 టేబుల్ స్పూన్లు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ముందుగా మనం కాకరకాయ ముక్కల్లో వేసాం కదండి, ఉప్పు చూసి వేసుకోండి. వీటన్నిటిని ఒకసారి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులోకి 10 వలిచిన వెల్లుల్లి రెబ్బల్ని వేసి మరొకసారి గ్రైండ్ చేసుకున్నట్లయితే మనకి కొబ్బరి కారం అనేది రెడీ అయిపోయినట్లే. చూడండి ఎంత బాగుందో. ఈ కొబ్బరి కారాన్ని మనం ఈ వేపుళ్ళకే కాదండి, అన్ని రకాల కూరగాయ వేపుల్లోకి వేసుకోవచ్చు. ఇప్పుడైతే మనకి ఇక్కడ కొబ్బరి కారం రెడీ అయిపోయింది కదా, దీన్ని పక్కన పెట్టేసుకుందాము. అలాగే కడాయిలో ఎక్కువ ఆయిల్ ఉంది కదండి, దాన్ని అంతా కూడా పక్కన పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ఉంచుకోండి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా పోపు దినుసులు వేసుకోవాలి. మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. పోపు దినుసులు వేసుకుంటే వేపుళ్ళలోకి చాలా బాగుంటుంది. ఈ దినుసులు బాగా వేగిన తర్వాత ఇందులోకి 2 నుంచి 3 ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే ఒక చిన్న సైజు ఉల్లిపాయని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోండి. ఉల్లిపాయ ముక్కల్లో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. 1 నిమిషం తర్వాత ఇందులోకి 1 రెమ్మ కరివేపాకును కూడా వేసి వేపుకుందాము. ఇక్కడ పోపు లేదా తాలింపు అనేది రెడీ అయిపోయింది కదా, ఇందులోకి అయితే ముందుగా వేయించి పక్కన పెట్టినటువంటి కాకరకాయ ముక్కల్ని వేసుకొని ఒక్కసారి కలుపుకుందాము. ఇప్పుడైతే ఇందులోకి వెంటనే మనం తయారు చేసి పెట్టినటువంటి కొబ్బరి కారంని వేసుకోవాలి. కాకరకాయ ముక్కల క్వాంటిటీని బట్టి కారం అనేది ఎక్కువ తక్కువ చేసుకోండి. నేనైతే కాస్త ఎక్కువనే వేస్తున్నాను, 4 టేబుల్ స్పూన్ల దాకా. కారం అంతా కూడా కాకరకాయ ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కడాయి మీద మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కొబ్బరి కారం అంతా కూడా ముక్కలకి బాగా పడుతుంది. లో ఫ్లేమ్లోనే చేయాలండి, అలా అయితేనే అడుగంటకుండా చక్కగా ఉంటుంది, లేకపోతే కారం అంతా కూడా మాడిపోతుంది. సో 3-4 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి పొడి పొడిగా ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కొబ్బరి కారం వేపుడు రెడీ అయిపోయినట్టే. సో వెంటనే స్టవ్ ఆపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. అన్నంలోకి మనం పప్పు, సాంబార్ లాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా ఈ కాకరకాయ వేపుడు చాలా బాగుంటుంది. చేదు చాలా తక్కువగా ఉంటుందండి ఈ కాకరకాయ వేపుడు అనేది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఈ కాకరకాయ కొబ్బరి కారం వేపుడు అనేది 3 months వరకు కూడా నిల్వ ఉంటుందన్నమాట. ఏమీ వాడవద్దు, ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.